హాయ్ అండి. ఐఎమ్ గిల్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ ఈరోజు మనకి నిఫ్టీ అనేది 23,000 మనకి మార్కెట్ అనేది ఓపెన్ అప్ అయ్యిందండి. ఎంతలోని మార్కెట్ నిన్న క్లోజ్ అయింది 22,975కి క్లోజ్ అయిందండి. అండ్ నియర్లీ ఈరోజు మార్కెట్ పొజిషన్ మనకి 23,000 మోర్ దెన్ 23,000 అండి. అంటే పాజిటివ్ మార్కెట్ అనేది ఈరోజు అయితే ఓపెన్ అయింది. అయితే తర్వాత కన్సల్టేషన్ అవుతుంది. అయ్యి తర్వాత అప్ మూమెంట్ అనేది తీసుకుందండి ఈరోజు మాత్రం. ఈరోజు పర్టికులర్లీ మన యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్‌లో నేను నిఫ్టీ 23,000 సిఈఏ ఆప్షన్ ఒకటిని అండ్ బ్యాంక్ నిఫ్టీ 48,700 సిఈఏ ఆప్షన్ ఒకటి నేను రైట్ సైడ్ ప్లేస్ చేశాను. అంటే మీకు అట్ ద సే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏది మార్కెట్‌లో బూమింగ్ ఉందనేది నేను ప్లే చేస్తున్నానండి. సో, ఇది కన్సల్టేషన్ అయిన తర్వాత ఖచ్చితంగా ప్లేస్ అవుతదని అనుకున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ కూడా నియర్లీ రూ. 200 దగ్గర 23,300 సీఏ ఆప్షన్ వచ్చి ఉందండి. అండ్ నెక్స్ట్ 48,700 అంటే మనకి అది వచ్చి రూ. 550 దగ్గర అది ఉందండి ప్రెజెంట్ అయితే మనకి. నిఫ్టీ ఇది చూడండి 23,300 కాల్ ఆప్షన్ అండి ఉంది మనకి. అయితే మనం ఇది ఏ విధంగా లైవ్ అనాలిసిస్‌లో లైవ్ మార్కెట్ ఏ విధంగా అనాలిసిస్ చేయాలో ఒకసారి అబ్జర్వ్ చేయండి. పర్టిక్యులర్ ఈ మూవ్‌మెంట్ ఏదైతే ఉందో పర్టిక్యులర్‌లీ ఆహ్, పర్టిక్యులర్‌లీ ఈ మూవ్‌మెంట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి 9:29 అండి. అంటే నియర్లీ 9:15కి ఇక్కడ రెడ్ లైన్ ఏదైతే ఉందో రెడ్ లైన్ కిందన మనకి ఇక్కడ ఈ గ్రీన్ ఇండికేషన్ అనేది బుల్లిష్ ప్యాటర్న్ చూపిస్తుందండి. కానీ మనకి మార్కెట్ పాజిటివ్‌గా ఓపెన్ అయింది కాబట్టి దాని గురించి మనం ప్రస్తావించకూడదు. రెడ్ లైన్ పైన ఇంచుమించుగా మనం 50% మోర్ దెన్ ఆఫ్ క్యాండిల్ మనకి ఎప్పుడైతే పడిందో అప్పటి నుంచే పాజిటివ్‌గా ఉండాలని చాలా సార్లు చెప్పాను. సో, మీకు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 9:15 క్యాండిల్ ఎక్కడి వరకు వచ్చిందండి. ఇది ఇక్కడ రెడ్ క్యాండిల్ అనేది మనకి డూప్లికేట్ అండ్ ఒరిజినల్ క్యాండిల్స్ అనేది ఈ డీసీ వచ్చి మనకి కిందనే ఉంది. ఓసీ వచ్చి పైన అండి. ఒరిజినల్ క్యాండిల్ పైన ఉంది. అంటే ఇది ఇండికేషన్ చేస్తుంది ఇంకా పాజిటివ్‌గానే ఉందని చెప్పి. కానీ మార్కెట్ అనేది ఎప్పుడు కూడా కన్సల్టేషన్ అనేది అవుతదండి నెక్స్ట్ 15 మినిట్స్‌లోనే. మనం ఎప్పుడు కూడా మార్కెట్ ఆహ్, అబ్జర్వ్ చేసినప్పుడు 9:30 తర్వాత ఏ విధంగా ఉంది, 9:45 కూడా చేంజెస్ ఉంటాయి కాబట్టి మనకి 9:45, 9:30 అనేది 9:30-10 అనేది చాలా క్రూషియల్ మూమెంట్స్ అండి. సో, ఈ పర్టిక్యులర్ మూమెంట్ అండి. సో, ఈ క్యాండిల్ కాదు. అండ్ దెన్ ఈ క్యాండిల్ చూడండి. ఈ క్యాండిల్‌కి మనం తీసుకోవాలండి ట్రిగ్గర్ ప్రైస్. ఇక్కడ మనం ప్లేస్ చేసుకుంటామండి. మనకి స్టాప్ లాస్ వచ్చి ఇక్కడ పెట్టుకున్నారనుకోండి 985 దగ్గర. అంటే ఇది 15 పాయింట్స్. అంటే నియర్లీ 30, 50 పాయింట్స్ అండి. అంటే ఇక్కడ వరకు వచ్చే లోపలికి మనకు కావాల్సిన టార్గెట్ అయితే వచ్చేస్తది. ఇక్కడ సపోజ్ మనం ఇక్కడ హైకి మనం తీసుకున్నామండి. హై అంటే 23,045 23,045 23,040లో మనం లిమిట్ ప్రైస్ పెట్టుకున్నాం అనుకోండి. ఆల్మోస్ట్ 23,040కి లిమిట్ ప్రైస్ పెట్టుకున్న తర్వాత మన టార్గెట్ 20-25 పాయింట్స్ అని చాలా సార్లు చెప్పాను. సో, 23,040 పాయింట్స్‌లో మనం పెట్టుకున్నప్పుడు 23,040 ప్లస్ 25 అండి. అంటే ఎంత 23,065 మన టార్గెట్. కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి. ఈ 1 క్యాండిల్‌లో మనకి ఇక్కడ కొట్టేసింది మనకి. మనకు కావాల్సిన టార్గెట్ మనకి ఇక్కడ రీచ్ అయిపోయాం. సో, ఈ విధంగా మనం ఫైండ్ ఔట్ చేయడం అనేది ఇంపార్టెంట్ అండి. అట్ ద సేమ్ టైమ్ మనం ఉండాలా లేదా అనేది నెక్స్ట్ క్వెషన్. సో, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వచ్చింది. అండ్ యెల్లో లైన్ లోపలే పడింది. రెడ్ లైన్ పైనే పడింది. ఇది ఖచ్చితంగా ఉండమనే చెప్తుందండి. ఓకే. యెల్లో లైన్ కిందనున్నంత వరకు అండ్ ఈ యెల్లో లైన్ ఏదైతే ఉందో ఈ యెల్లో బాక్స్‌ని టచ్ అయ్యే వరకు అంటే అల్టిమేట్‌గా ఇక్కడి వరకు అండి. మనం ఇక్కడి వరకు అల్టిమేట్‌గా ఉండొచ్చండి. ఇక్కడి వరకు కాదు. ఈ డౌన్ తీసుకునే వరకు కూడా ఉండొచ్చు మీరు. అంటే ఇక్కడ వరకు కూడా అప్ మూవ్‌మెంట్ అనేది యెల్లో లైన్ ఉంది. అండ్ గ్రీన్ క్యాండిల్స్ కూడా పడ్డాయి. అండ్ ఈ అప్ మూవ్‌మెంట్ వరకు ఉండొచ్చు. కానీ మనం ప్రాపర్ ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ఖచ్చితంగా ప్రాపర్ ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ఉన్నప్పుడే మీరు ఉండండి. లేకపోతే మాక్సిమం ప్రాఫిట్స్
ఓ 3% వచ్చినా, 5% వచ్చినా అండ్ నియర్లీ మనకి కన్సల్టేషన్ అవుతున్నప్పుడు 5-6% కన్సల్టేషన్ అవుతుంది కాబట్టి మోర్ దెన్ 5% ఉన్నా మీరు సేఫ్‌గా ఉంటారు కాబట్టి వచ్చేయండి. సో, ఐ మీన్ ఎగ్జిట్ అయిపోండి ఉన్న ప్రాఫిట్స్‌తో. అండ్ సెకండ్ ట్రేడ్ ప్లాన్ చేయండి. అంతేగాని అల్టిమేట్‌గా లాంగ్ టర్మ్‌లో ట్రేడింగ్‌లో ప్లాన్ చేయకండి. ఇన్వెస్ట్‌మెంట్స్‌లో లాంగ్ టర్మ్ ప్లాన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ట్రేడింగ్‌లో షార్ట్ టర్మే ఉండాలండి. ట్రేడింగ్‌లో మహా అయితే 5 మినిట్స్ టు 15 మినిట్స్ అది చాలా ఎక్కువ అండి. 5-15 మినిట్స్ కూడా చాలా ఆల్మోస్ట్ అల్టిమేట్‌గా ఎక్కువ. స్క్రాపింగ్ స్టార్ట్ చేయలేదు. జస్ట్ 1 మినిటే. వెళ్ళామా, వచ్చామా అన్నట్టు ఉంటది స్క్రాపింగ్‌లో అయితే. సో, ఈ పాయింట్‌లో మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు స్క్రాపింగ్‌లో కూడా ఈ విధంగా పర్టిక్యులర్ పాయింట్‌లోని మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ విధంగా స్క్రాపింగ్‌లో ఒక ఇన్‌కేస్ స్క్రాపింగ్ చూద్దామండి 1 మినిట్‌లో. 1 మినిట్ స్క్రాపింగ్ స్ట్రాటజీ చూసిన తర్వాత అంటే మనం 5 మినిట్స్ ఫ్రేమ్ చూసుకుంటూ అబ్జర్వ్ చేయాలండి. నేను పర్టిక్యులర్‌గా ఒక వ్యూ వ్యూ చూస్తేనే నేను ఈ 2 వ్యూలు కూడా అబ్జర్వ్ చేస్తాను. సపోజ్ 9:15 కదా మనకి. ఈ పర్టిక్యులర్ చూడండి. 9:15కి ఇంత పెద్ద క్యాండిల్ వచ్చింది. ఇంకో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎప్పుడైనా పెద్ద క్యాండిల్ అండి. ఒకసారి చూడండి. ఈ పర్టిక్యులర్ క్యాండిల్ ఇక్కడ చూపిస్తానండి. నిన్న యాక్చువల్‌గా 2 క్యాండిల్స్ అనేవి చాలా పెద్దవి పడ్డాయి. 5 మినిట్స్‌లో మీకు చూపిస్తే చాలా క్లారిటీ వస్తది. ఎందుకంటే చాలామంది 5 మినిట్స్‌లో ఫాలో అవుతారండి. 5 మినిట్స్‌లో ఫాలో అయ్యి దాన్ని బట్టి మనం మూవ్‌మెంట్ తీసుకుందాము, మనం ప్లాన్ చేసుకుందాము అని చెప్పి ఇండికేట్ వాళ్ళు అలా ఉంటూను మనకి ఏం చేస్తారంటే ఐ మీన్ ట్రేడ్ ప్లాన్ చేసుకుంటారు. అలాంటప్పుడు మోర్ దెన్ లాసెస్ అనేవి ఇంకా రావడానికి పాసిబిలిటీ ఛాన్సెస్ ఉంటాయి. సపోజ్ ఈరోజు చూడండి. ఈరోజు నిన్న క్లోజ్ అయింది. ఈ పర్టిక్యులర్ ఆహ్, ఈ క్యాండిల్ క్లోజ్ అయిందండి. 22,850 కదా చెప్పాను. ఇంత పెద్ద క్యాండిల్ వచ్చింది కదా మనకి. ఈ క్యాండిల్ చూడండి ఎంత పెద్ద క్యాండిల్ 9.5కి వచ్చిందో చూడండి. 9.5కి ఇంత పెద్ద క్యాండిల్ వచ్చినప్పుడు ఈ క్యాండిల్ ఏదైతే ఉందో దీని విక్ యెల్లో టచ్ అయిందండి. విక్కులు ఎప్పుడు కూడా బాక్స్‌కి టచ్ అవ్వకూడదండి. ఐ మీన్ గ్రీన్‌లో వచ్చి ఈ విక్ బాక్స్‌కి టచ్ అవ్వకూడదు. అండ్ రెడ్‌లో వచ్చి ఈ విక్ కూడా పెద్ద క్యాండిల్స్ పడినప్పుడు బాక్స్‌కి టచ్ అవ్వకూడదండి. ఎప్పుడైతే బాక్స్‌కి టచ్ అయిందో వాలటాలిటీ ఎక్కువ ఉన్నట్టు అండ్ మూవ్‌మెంట్ అనేది ఇంత పెద్దది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎయిదర్ ప్లస్ ఆర్ మైనస్ ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు సైలెంట్‌గా ఉండడం బెస్ట్ అండి. అమౌంట్ కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే మేబీ మూవ్‌మెంట్ అనేది ఎయిదర్ పాజిటివ్ అవ్వచ్చు, ఎయిదర్ నెగెటివ్ అవ్వచ్చు. కానీ ఎక్కువ టైమ్స్ నెగెటివ్‌గా ఉండడానికి పాసిబిలిటీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. మీరు పర్టిక్యులర్‌గా నేను ఈ స్పెసిఫై క్యాండిల్స్ గురించి అబ్జర్వ్ చేస్తే మీరు యెల్లో ఈ ఆరెంజ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఎంత పడింది కదా! రెడ్‌కి పైన పడింది. నియర్లీ 75% పడింది మార్నింగ్ క్యాండిల్ ఇది. ఇది కూడా 9:15కి ఇది కూడా పాజిటివ్‌గానే ఉంది. కానీ విక్ టచింగ్ అని యెల్లో బాక్స్ టచ్ అయింది. సో, యెల్లో బాక్స్ టచ్ అయింది కదా! మన ఇండికేషన్స్ అని 2 ఇండికేషన్స్ పనిచేస్తుంది. ఈ ఇండికేషన్ రెడ్ వచ్చినా సంబంధం లేదు అని ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేసుకున్నారనుకోండి. ఆహ్, సెల్లింగ్‌లో బయ్యింగ్‌లో అదీని. ఆల్మోస్ట్ మనకి ఇంచుమించుగా ఇక్కడ 900-870 అంటే ఇంచుమించుగా 30-40 పాయింట్స్ లాస్ అవుతాం. ఇక్కడ సెల్లింగ్‌లో దీనికైనా ఇంత లాస్ అయితే మనకి ఆహ్ కాల్ ఆప్షన్స్‌లో చూద్దామండి. అది ఎంత లాస్ అవుతామో, ఇదే సేమ్ ట్రేడ్ కాల్ ఆప్షన్స్‌లో ఎలా లాస్ అవుతామో చూద్దండి. కాల్ ఆప్షన్ 9.5 కదా! చూడండి ఒకసారి. ఈ 9:15కి మనం ఎంటర్ అయిపోతాం. ఇక్కడ ప్రైస్ తీసేసుకున్నారనుకోండి. ఎంత దీని హై ఎంత 125 హై అండి. అంటే నియర్లీ 125 అంటే 123 120కి తీసుకున్నారు మీరు. ఈ క్యాండిల్ 120 తీసుకున్న మీకు హైయెస్ట్ ఎంత ఎళ్ళింది 129. కానీ డౌన్ ఎంత అయింది 114. ఓకే. ఇంకా పర్సెంటేజ్ మనకి ఇంకా 5% కావాలి అనుకున్నప్పుడు ఇది సేఫే. ఇన్‌కేస్ ఇంకో 5 మినిట్స్ వెయిట్ చేస్తాయి. ఈ క్యాండిల్ లోకి ఎంత వచ్చింది చూడండి. 115కి వచ్చింది. అండ్ ఈ క్యాండిల్ లోకి ఎంత వచ్చిందంటే 107 ఈ స్పెసిఫిక్ క్యాండిల్ 108 అంటే నియర్లీ 120 రూపీస్ నుంచి 108, 107 అంటే మోర్ దాన్ 10% ఆఫ్ యువర్ పోర్ట్‌ఫోలియో అంటే 1,12,000 లాస్‌లో చూపిస్తది ఈ పోర్ట్‌ఫోలియోలో ఈ క్యాండిల్స్ మూడును. ఎప్పుడైతే ఉందో స్టాప్ లాస్‌కి ఇంట్రెస్ట్ చూపిస్తారు ట్రేడర్స్. సో, అలాగే స్టాప్ లాస్‌లు అనేవి వచ్చేస్తుంటాయి మనకి. అండ్ లాస్‌ని స్క్వేర్ ఆఫ్ చేయకపోవడం, లాస్‌లు వచ్చాయని చెప్పి ట్రేడర్స్ బయటకు వెళ్ళిపోవడం జరుగుతది కాబట్టి అలాంటియనేది మనం ఎక్కువ ఫేస్ చేయకుండా ఉండడానికి జస్ట్ మనం 5-10 మినిట్స్ వెయిట్ చేయాలండి. అండ్ కానీ గ్రీన్ క్యాన్ చెప్తుంది కాబట్టి మనం ఉండాలి. కానీ కన్సల్టేషన్ అయిన తర్వాత మూవ్‌మెంట్ క్యాప్చర్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ అండి.
ఇది మన ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో 22,866 అనేది ఆల్రెడీ ఇప్పుడు డ్రా చేసినవి కాదు, ఎప్పటి నుంచి డ్రా చేసినవి ఉంటాయి. మీరు ప్రీవియస్ వీడియోస్లో కూడా చూడవచ్చు మీరు. సో ఇది పర్టికులర్ ఈ ట్రేడ్లో మనం ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రోజుకి వద్దామండి. ఈ రోజు క్యాండిల్స్కి వద్దాం. ఈ రోజు క్యాండిల్స్ చూడండి. సో 9:15 కదండి, 9:20 ఇక్కడ ఈ మూమెంట్ అనేది చిన్న క్యాండిల్ పడింది. ఓకే, కానీ మనకి ఇక్కడ ఈ ఇండికేషన్స్ ఎలా చూపిస్తున్నాయి? ఇక్కడ రెడ్ మనం ఏం చెప్పామండి, గ్రీను రావాలి, లేకపోతే అట్లీస్ట్ ఈ చిన్నది హైలైట్ అని అవ్వాలి, లేకపోతే చిన్న క్యాండిల్ అయినా గ్రీన్ క్యాండిల్ పడాలి. అప్పుడు కొద్దిగా ప్లస్ ఉంటుంది, అంటే మోర్ దెన్ ఖచ్చితంగా 3 to 4% అని రావడం ఛాన్సెస్ ఉంటాయి. ఈ రెడ్ క్యాండిల్స్ ఎప్పుడైతే చిన్న కాకుండా ఒక మాదిరిగా ఒక 20% బాక్సులు కనిపిస్తున్నాయో అది మనకి కన్సల్టేషన్లోని డౌన్కి వచ్చే మూమెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సపోజ్ ఈ క్యాండిల్ ఇక్కడ చూడండి 24 ఉంది, ఇక్కడ ఎంత ఉందండి 988 అండి, అంటే 24 + 12 36 పాయింట్స్ అండి, సారీ 37 పాయింట్స్, 37 పాయింట్స్ డౌన్ అయింది. సో మనం ట్రేడ్ ప్లాన్ చేయకుండా ఉండాల్సింది ఇది. ఇక్కడ చూడండి కన్సల్టేషన్ అయిన తర్వాత 9:05, 9:15, 9:20 వి షేప్ ఫామ్ అవ్వాలి. వి షేప్ ఫామ్ అయిన తర్వాత మీరు ట్రేడ్ డిసైడ్ చేయండి అని చాలాసార్లు నేను మీకు చెప్తున్నానండి. సో ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేసుకుంటారండి. ఓకే, ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేసుకొని 23,000 హైకి ఎంత అండి 46, 23 40కి ప్లే చేసుకోండి. సో 23 ఇక్కడ ఈ 40 69కి ఇక్కడ పాయింట్స్ మనకు కొట్టేస్తుంది కదా. సో అలాగే నిఫ్టీలో మన కాల్ ఆప్షన్స్ తీసుకున్నప్పుడు అయితే మాత్రం మన నిఫ్టీలో కాల్ ఆప్షన్ తీసుకున్నది 208 ఉంది కదండి, ఇక్కడ 208 అండి. ప్రెజెంట్ అయితే 208 దగ్గర మనకు మూమెంట్ రన్నింగ్లో ఉంది. ఈ ప్రైస్ నేను ఇదే తీసుకున్నానండి, 50 లాట్స్ బుక్ చేసాం కూడా. సో ఇక్కడ చూడండి అట్ ద సేమ్ టైం ఈ వి అనేది బాక్స్ ఇన్నర్లో ఉంది, ఈ ఎల్లో లైన్ అవుటర్ ఇది ఉంది, కానీ ఈ రెడ్ లైన్ కూడా కింద ఉంది. ఈ క్యాండిల్ మనం పర్టికులర్గా ఈ క్యాండిల్ అబ్జర్వ్ చేయండి. ఈ క్యాండిల్ అబ్జర్వ్ చేస్తే 25 పైన ఉందండి, మిగతా 75 కింద ఉంది. ఇది కూడా అంతే. ఈ విక్ అయితే మాత్రం కొద్దిగా పైకి అప్పకి వెళ్ళింది, ఇంచుమించుగా నియర్లీ 60 to 70% అప్పకి వెళ్ళింది అండ్ ఎల్లోకి బయట ఉంది. ఈ క్యాండిల్ మనకు చెప్తుందండి మీరు తీసుకోవచ్చు అనేది ఇక్కడ ఇండికేషన్ చేస్తుంది ఇక్కడ ప్రైస్. సో ఇక్కడ ప్రైస్ ఇండికేషన్ చేసినప్పుడు మీరు దర్జాగా ఇక్కడ కానీ అండ్ ఇంకా వెయిట్ చేసి ఇంకా ఉంటారంటే ఇక్కడ కానీ ముందు 5% తీసేయచ్చండి. నియర్లీ 5% మార్జిన్ ఈజీగా తీయచ్చు. అంటే మీరు అందరూ చెప్తారు నేను ఐ మీన్ 10,000 ఇన్వెస్ట్ చేస్తే నాకు 4,000 వస్తుంది, 5,000 వస్తుంది. ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ అండి, ఇట్స్ నాట్ ఎ కరెక్ట్. బికాస్ బేసికల్లీ మనం ఆశ అనేది ఉండాలి, అత్యాశకు వెళ్ళిపోకూడదు. లాస్ కొట్టకుండా ఒక 500 వచ్చినా ఒక 1000 వచ్చినా 10% అనేది నాట్ ఏ స్మాల్ అమౌంట్. 10% అంటే 1000 వచ్చినా ఒక 10 ట్రేడ్స్ తీసుకున్నారు అనుకోండి, అలాగా 10,000 వస్తుంది. ఆ విధంగా ప్లాన్ చేయాలి ఇప్పుడు కూడా. అంతేకాని మనకి 10,000 వచ్చింది, 10,000 వచ్చిన తర్వాత ఇంకో 10,000 వచ్చేయాలి. ఇప్పుడు ఒక ట్రేడ్ తీసుకుంటే ఈరోజు 4 ట్రేడ్లు తీసుకోవాలి, 10,000 ఐ మీన్ ఇంకో 20,000 మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలి, ఇంకో 20,000 వచ్చేయాలి. ఇట్ ఇస్ నాట్ ఎ కరెక్ట్ ఇన్ స్పెసిఫిక్ ట్రేడర్స్. చాలామంది ట్రేడర్స్ అలా చేయడం వల్ల మ్యాక్సిమం 90% ఆఫ్ ది ట్రేడర్స్ అనేది స్టాక్ మార్కెట్లో కనిపించట్లేదు అండ్ లాసెస్ కూడా ఇన్కర్ అవుతున్నారు. సో మనం చెప్పినట్టు మన వ్యూ ఏదైతే ఉందో ఆ వ్యూ ఇక్కడ ఇదేదే పర్టికులర్ ట్రేడ్లో ఇక్కడ మూమెంట్ తీసుకున్నారనుకోండి. సో పర్టికులర్ మూమెంట్ ఈ ట్రేడ్ తీసుకున్నప్పుడు ఇక్కడ ప్లేస్ చేసి చూడండి 170. మీ స్టాప్ లాస్ కూడా ఈ క్యాండిల్ లో పెట్టేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఈ క్యాండిల్లో కానీ ఈ క్యాండిల్లో కానీ పెట్టుకున్న మీరు మ్యాక్సిమమ్ 10 out of 10 ట్రేడ్స్ మోర్ దెన్ నేను 8 ట్రేడ్స్ గ్యారంటీగా మన అనాలిసిస్ ఏదైతే ఉందో కరెక్ట్గానే ప్లే అవుతాయి. మీరు అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేసిన తర్వాత అనాలిసిస్ చేయండి. వితౌట్ అనాలిసిస్ ఇస్ నాట్ ఎ కరెక్ట్. సో వితౌట్ అనాలిసిస్ నాట్ ఎ కరెక్ట్. సో విత్ అనాలిసిస్ దెన్ యూ క్యాన్ కంటిన్యూ అవర్ అనాలిసిస్. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సీ వన్ థింగ్, ఇక్కడ మనం ప్లేస్ చేసామండి, సెపరేట్గా ఇక్కడే ప్లేస్ చేసాం. ఇంత పెద్ద క్యాండిల్స్ ఎప్పుడైతే వచ్చిందో కన్సల్టేషన్ ఈజ్ మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్కువ ఇక్కడ 170కి మనం లిమిట్ ప్రైస్ పెట్టామనుకోండి నెక్స్ట్ క్యాండిల్. ఇక్కడ లో ఎంత అయిందండి 167కి లో 170 టార్గెట్. సో 170 మన 5% అంటే ఎంత అండి 170లో 8.5 అండి. 170 into 5% 8.5. సో నియర్లీ కొన్ని 6% అని పెట్టుకున్నా సరే
6 ప్లస్ 4.2 పైసాను అంటే నియర్లీ 6 ప్లస్ 4 10.20 అంటే 170 ప్లస్ 10.20 అంటే నియర్లీ 180 వచ్చిందా మనం ఆ ట్రేడ్ ఏదైతే స్పెసిఫైడ్ ట్రేడ్ ఉందో 6% పోర్ట్ఫోలియో క్రాస్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు బయటకు వచ్చేయండి ఖచ్చితంగా ఆ ట్రేడ్ నుంచి బయటకు వచ్చేయండి సో ఈ ట్రేడ్ ఏదైతే ఉందో ఈ ట్రేడ్ ఏంటైతే ఉందో ఆ ట్రేడ్ నుంచి బయటకు వచ్చేస్తాను సపోజ్ ఇక్కడ ఈ ట్రేడే కదా మనకు చెప్పింది నేను 172 సో 189 అంటే 189 అంటే సపోజ్ మీరు 189 కూడా తీసుకోలేదు అనుకోండి ఇప్పుడు సపోజ్ మనం 184కి ట్రిగ్గర్ అయింది అనుకోండి ప్రైస్ 184 డివైడెడ్ బై 170 నియర్లీ 8% వచ్చిందండి మోర్ దెన్ ఆఫ్ 8% అంటే నియర్లీ 1,08,000 ప్రాఫిట్ వచ్చింది మనకు అక్కడ ఈ స్పెసిఫిక్ క్యాండిల్ ఈ విధంగా ప్లాన్ చేసుకుంటూ ఉండాలండి సో ఈ విధంగా ఎప్పుడైతే ప్లాన్ చేసుకున్నామో మీ పోర్ట్ఫోలియో అంతా కూడా గ్రీన్లోనే ఉంటుంది ఇన్ ట్రేడింగ్ అండి ఎస్పెషల్లీ ట్రేడింగ్ నాట్ ఇన్వెస్టింగ్ ఇన్వెస్టింగ్ ఈజ్ డిఫరెంట్ టు ట్రేడింగ్ అండి ట్రేడింగ్ మీన్స్ ఇది is short term highly risk and highly profits and short term highly risk and highly profits is the investing and ట్రేడింగ్ హైలీ రిస్క్ ఉంటుంది ట్రేడింగ్ అండ్ హై ప్రాఫిట్స్ అని కూడా గెయిన్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఇన్ దట్ ట్రేడింగ్లో పాసిబిలిటీస్ ఎక్కువ హైలో ఉంటాయి అండ్ బట్ ఇన్వెస్ట్మెంట్స్ అలా కాదండి ఇన్వెస్ట్మెంట్స్ అని స్వింగ్ ట్రేడింగ్ పొజిషనల్ ట్రేడింగ్ అది ప్రతి ఎలిమెంట్ కూడా మనకి ఎవ్రీ ఎలిమెంట్ కూడా మనకి ఎలా చెప్తుందంటే ఖచ్చితంగా ఒక 3 వీక్స్ కానీ 4 వీక్స్ కానీ అండ్ అట్లీస్ట్ 5 మంత్స్ కానీ 6 మంత్స్ అట్ మోర్ దెన్ 1 ఇయర్ కానీ ఖచ్చితంగా పెరుగుతుందండి అది ఎంత పెరుగుతుందని మనం చెప్పలేం కానీ మస్ట్ అండ్ షుడ్గా మోర్ దెన్ ఆఫ్ 90% చాయిసెస్ ఇన్ ద పొజిషనల్ ట్రేడింగ్ అండి అండ్ ఆల్మోస్ట్ పొజిషన్ ట్రేడింగ్లో ఎవరు కూడా లాస్ అవ్వేవాళ్ళు ఎవరు చెప్పడం లేదు అని చెప్పవచ్చండి ఎందుకంటే అంత ఛాన్సెస్ అనేవి మనకి ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా కూడా అంత ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి మనకి లాసెస్ అనేవి రావు అక్కడ ఎక్కువగా మనకి ఓకే సో ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలండి ఇప్పుడు ప్రజెంట్ 208 రూపీస్ దగ్గర అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ ఉండొచ్చా అనే క్వశ్చన్ అండి ఇక్కడ ఈ స్పెసిఫై ఈ విక్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడండి చిన్న చిన్న క్యాండిల్స్ పడుతున్నాయండి చిన్న ఇక్కడ రెండు కూడా కన్సల్టేషన్ ఇచ్చింది మనకి కన్సల్టేషన్ ఇచ్చింది చాలామంది నేను అంటే నా వ్యూలో నేనైతే బులిష్గానే ఉన్నాను ఈ వ్యూలో ఎందుకంటే ఈ రెడ్ పైన పడ్డాయి ఈ రెండు ఈ గ్రీన్ రెడ్ పడింది నెక్స్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఈ అల్టిమేట్గా ఈ 3 క్యాండిల్స్ కూడా బులిషే చూపిస్తుంది ఈ 3 కూడా బులిషే చూపిస్తుంది ఐ మీన్ ఈ రెండు బులిష్ చూపిస్తుంది కానీ ఇది రెడ్ పడింది బేరిష్ అంటే మనకి సెల్లర్స్ని అట్రాక్ట్ చేయడానికి మన బిగ్ ట్రేడర్స్ చేసే ఐ మీన్ గేమ్ ప్లే అండి ఇది అంటే స్టాప్ లాస్ మెయింటైన్ అంటే పుట్ ఆప్షన్స్ తీసుకుంటారు కదా పుట్ ఆప్షన్స్ ఎప్పుడైతే తీసుకున్నారో వీళ్ళని అప్పుడు మన బిగ్ ప్లేయర్స్ అనేది ఒక గేమ్ ఆడతారండి సో ఇలాంటి క్యాండిల్స్ ఎప్పుడైతే ఉన్నాయో అలాంటి క్యాండిల్స్ని పట్టుకోవడం చాలా వెరీ 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 ఇంపార్టెంట్ అండి ఓకే సో ఈ విధంగా ప్లాన్ చేసుకుంటూ ప్రతి క్యాండిల్ కూడా ఇంపార్టెంట్ అదేదో ఒక చిన్నది ఉంటుంది అదేంటి మనకి అడ్వర్టైజ్మెంట్ ప్రతి ఫ్రెండ్ అది ఏంటంటే ప్రతి ఫ్రెండ్ ఇంపార్టెంట్ ఏరా ఏదో ఉంటుంది కదా మనకి అలాగా ప్రతి క్యాండిల్ కూడా ఇంపార్టెంట్ అండ్ ప్రతి క్యాండిల్ అనాలిసిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ట్రేడింగ్ నాట్ ఇన్వెస్టింగ్ అండి నాట్ ఇన్వెస్టింగ్ మీన్స్ అది కూడా ఇంపార్టెంట్ బట్ ట్రేడింగ్లో మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చాయిసెస్ ఇక్కడ తీసుకోవాలి ఖచ్చితంగా ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా ఒక వీ ఫామ్ అవడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే అస్టర్డే ఇక్కడ దీనిలో చూడండి దీనిలో ఎంతకు వచ్చింది 211 అండి సో దీని అయ్యి ఎంత వచ్చింది 222 అంటే నియర్లీ ఇక్కడ ఏదైతే ఉందో ఈ స్పెసిఫై లైన్ మనకి ఇక్కడ ఏం చెప్తుంది చూడండి ఇక్కడ ఈ స్పెసిఫై లైన్లో అంటే నేను కాల్ ఆప్షన్లో చూపిస్తున్నాను ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కన్సల్టేషన్ ఉంటుంది ఇక్కడ బ్రేక్ అయ్యి ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ ఐ మీన్ డౌన్ఫాల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కడ ఎక్కువగా ఉన్నాయని చాలా క్లియర్ కట్గా చూపిస్తుంది మనకు మూమెంట్స్ అనేవి సో ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే మాత్రం మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ సక్సెస్కి అనేది మనకి ఎక్కువ చాయిసెస్ ఉంటాయి సో ఇలా అల్టిమేట్గా మనకి పోర్ట్ఫోలియోస్ని పెంచుకోవడం పోర్ట్ఫోలియోస్ని నెగిటివ్లో చూపించకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి చాలా ఇంపార్టెంట్ అండ్ మనకి ఈఎంఏ ఇండికేషన్స్ మాత్రం బ్యాంక్ నిఫ్టీలో పాజిటివ్గానే ఉందండి అండ్ నిఫ్టీలో ఆల్సో పాజిటివ్గానే కనిపిస్తుంది ప్రెజెంట్ నాట్ ఏ నెగిటివ్ మూమెంట్స్ అయితే కనిపించట్లేదు ఇక్కడైతే మాత్రం ఏదైతే మేబీ కన్సల్టేషన్ అవుతుందేమో నేను అనుకుంటున్నాను మేబీ అన్నిసార్లు కూడా మన అనాలిసిస్ అనేది కరెక్ట్గా ఉంటుంది
అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే కన్సల్టేషన్ అయిన తర్వాత కూడా పాజిటివ్ మూమెంట్స్ రావచ్చు, నెగెటివ్ మూమెంట్స్ రావచ్చు. ఏదో చాయిసెస్ అన్నీ ఉంటాయి. కాకపోతే ఏదైతే ఈ ఇనీషియల్స్ ఉన్నాయి కదా! ఈ ఇనీషియల్స్‌లో చెప్పింది మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా మూమెంట్స్ అనేవి అందుకుంటాయండి. ఈ పెద్ద పెద్ద క్యాండిల్స్ ఎప్పుడైతే వచ్చాయో, పెద్ద క్యాండిల్స్ వచ్చి చిన్న క్యాండిల్స్ ఫార్మ్ అయినప్పుడు కన్సల్టేషన్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ టైంలో మాత్రం నేను తీసుకోమని నేను ఎవ్వరికీ సజెస్ట్ చేయను. ఇక్కడ మాత్రం సజెస్టింగ్ అనేది ఇక్కడ నాకు ఉంటది. ఇక్కడ గాని, ఈ రెడ్ క్యాండిల్ పైన గాని, ఇక్కడ రెడ్ క్యాండిల్‌కి ఈ బాక్స్‌లోని ఇది 70% తర్వాత ఈ క్యాండిల్ ఇండికేషన్ చేస్తుంది. అంటే మనకు 30% ఉంటది ప్రాబబిలిటీ. మనకు ప్రాఫిట్ రావడానికి. అంటే మనకి ఇక్కడ తీసుకున్నారనుకోండి సపోజ్ 205 దగ్గర, 200 దగ్గర అని పెరిగితే 30% చాయిస్ ఉంది. మనకి ఈ పోర్ట్‌ఫోలియో ఈ టెక్నికల్ ఇండికేటర్ వర్క్ అవ్వడానికి. 70% నాట్ ఏ వర్కౌట్ ఆఫ్ దిస్ ఇండికేటర్స్. సో, ఈ విధంగా కూడా ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ ఇండికేషన్స్ కూడా మనకి సపోర్ట్ చేయాలి. నిఫ్టీలో 23,100 ఏదైతే ఉందో అక్కడ కన్సల్టేషన్ అనేది చాలా హెవీగా అవుతుందండి. వన్స్ 23,100 బ్రేక్ అయితే మాత్రం 150 వరకు కూడా వెళ్ళడానికి చాయిస్ ఉంది. సో, ఈ క్యాండిల్ ఏదైతే ఉందో స్పెసిఫై ఈ క్యాండిల్ అండి. సపోజ్ ఇది ఉంది కదా! ఇక్కడ ఈ టార్గెట్ చూసుకున్నట్లయితే ఇది 100 బ్రేక్ అవ్వడానికి చూస్తుందండి. వన్స్ బ్రేక్ అయితే మోర్ దాన్ 173 అండ్ నెక్స్ట్ టార్గెట్ ఇస్ 173. సో, ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తే మాత్రం మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ మన సెక్యూర్‌లో మనం ఉండడానికి పాసిబిలిటీ ఛాన్సెస్ చాలా ఎక్కువగా అండి. ఎక్కువగానే ఉంటాయి. సో, వన్స్ 11,804 is the mid cap and 1.4% is the percentage of anchor. Bank Nifty also 0.45. ఐటీ సెక్టర్ బూమింగ్ అనేది ఈరోజు బాగానే ఉంది. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఐటీ సెక్టర్ వల్ల మనకి దీంట్లో కూడా నిఫ్టీలో కూడా ఎక్కువ పెరగడానికి ఛాయిస్ ఉంది. అండ్ ఆటోమొబైల్ ఆల్సో పాజిటివ్గా చూపిస్తుంది. మెడ్ క్యాప్ మీడియా ఆల్సో పాజిటివ్గా అమ్మ బాబాయ్ 2.25% అండి. అంటే నియర్లీ 1581 కదండి. 1581లో 2.27 ఇక్కడ కన్సల్టేషన్ తీసుకుంటుందండి. దీనికి కూడా మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ నిఫ్టీ మీడియా కూడా మనకి ఎంతవరకు ఛాన్సెస్ ఉంది 1 డే ఫేమ్లో చూసుకుందామండి ఒకసారి. 1 డే ఫేమ్లో మనకి ఏ విధంగా చూపిస్తుంది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మాత్రం కన్సల్టేషన్ అండి. మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ కన్సల్టేషన్ అనే ఉంది. ఈరోజు హైకి టచ్ అయినా ఈరోజు వీకే మంత్ ఎండ్ కన్సల్టేషన్స్ కాబట్టి ఈరోజు పాజిటివ్గా ఉన్న మళ్ళీ కిందకి వచ్చేది మాత్రమే అప్ మూవ్ అయితే అందుకోవాల్సింది. ప్రెజెంట్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అనేది నేను ఓకే చేయనండి. ఈరోజు వచ్చింది నిఫ్టీ మీడియాలో నాట్ ఏ గుడ్ మూవ్. ఈరోజు మార్కెట్ కన్సల్టేషన్ కాబట్టి అయితే మేబీ మార్కెట్ కన్సల్టేషన్ అవుతుంది కాబట్టి ఆఫ్టర్నూన్ సెక్షన్ ఏదైతే ఉందో మనకి ఆఫ్టర్నూన్ సెక్షన్ మేబీ మనకి రివర్స్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఐ మీన్ నాట్ ఓన్లీ దిస్ వన్. ఎందుకంటే మనకి స్టార్టింగ్లో అందరూ ఎవరైతే కొన్ని సెల్లింగ్ పొజిషన్స్ బయింగ్ పొజిషన్స్ ఎవరైతే ఉన్నారో అవి రివర్స్ అవ్వే ట్రేడింగ్లు అవన్నీ ఇక్కడ ఈరోజు మంత్ ఎండింగే కదా, Jan 29 కదా. సో Jan 29, Jan 29, Jan 30 మంత్ ఎండింగ్ పొజిషన్ చాలా ఉంటాయి. సో క్లోజ్ చేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ February 1st వీక్లో మనకి ఫ్రెష్ పొజిషన్స్ తీసుకున్న బిగ్ ఆపరేటర్స్ ఉంటారు. సో ఈ విధంగా మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ అండి. బిగ్ ఆపరేటర్స్ నిజమేనా అంటే 100% నిజమేనండి. ఆ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉంటాయంటే హ్యాండ్లింగ్స్ ఉంటాయండి. ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళ పోర్ట్ఫోలియోలో 1 CR 2 CR తీసేసుకొని ఆ 1 CR 2 CR తీసుకొని సపోజ్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ పోర్ట్ఫోలియోలో వాళ్ళు ఒక అడ్వైజర్స్ ఉండి వాళ్ళు హ్యాండిల్ చేస్తారండి. వీళ్ళు అయితే ఓన్లీ ఇప్పుడు సపోజ్ నేను కాదు, సమ్ XYZ ఉన్నారు. అయితే ఈ చేసేవాళ్ళు ఎవరు అంటే మళ్ళీ సెబీ రిజిస్టర్స్ అనాలిసిస్లే చేస్తారండి. నాట్ ఓన్లీ డమ్మా పర్సన్స్ ఎవరేం చేయరు. అలాగని చెప్పి మీకు వచ్చి కాల్స్ అయ్యి వస్తుంటాయి కదా, వాళ్ళైతే కాదండి. ఆఫీషియల్గా పెద్ద పెద్ద ఆఫీసులు మెయింటైన్ చేస్తూ ఉన్న వాళ్ళు మాత్రమే దాన్ని చేస్తారు.
చాలా పోర్ట్‌ఫోలియోస్ కూడా అంతలాగా ఇచ్చారంటే మీరు ఏ విధంగా ఉంటదో టార్గెట్స్ అయ్యని మీరు చూసుకోండి. అది ఎక్కువ పొజిషనల్ ట్రేడింగ్‌లో వాళ్ళు ప్లాన్ చేస్తుంటారండి. నాట్ ఓన్లీ ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్‌లో ఎక్కువ ప్లాన్ చేస్తారు. అండ్ సెల్లింగ్ ఆప్షన్ ఐ మీన్ ఫ్యూచర్స్‌లో సెల్లింగు అండ్ పొజిషనల్ ట్రేడింగ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి. వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేసి ప్రిఫర్ చేస్తారు. ఈరోజు అనంత్ రాజ్ కంపెనీ మాత్రం మా అనంత్ రాజ్ కంపెనీ ఓకే. నాట్ ఏ బ్యాడ్. నిన్నంతా కన్సల్టేషన్ అయిందంటే నిన్నంటే 534 దగ్గర ఆల్మోస్ట్ 570 అంటే 5,35,000 పెడితే ఇప్పుడు ప్రెజెంట్ మనకి నియర్లీ 35,000 ఈ వన్ డేలో అంటే వన్ డేలో మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఈరోజు స్టార్ట్ అయింది మార్కెట్ ఇక్కడ కదా 566 దగ్గర కదా. సో 588 అంటే 566 588 70 అంటే 20,000 నియర్లీ 20,000 పర్ 1000 షేర్స్ వచ్చినట్టు మనకి ఇక్కడ కౌంట్. సో మనం అది కౌంట్ చేసుకోలేము. అండ్ కళ్యాణ్ జ్యువెలరీస్ ఆల్సో పాజిటివ్గానే ఉంది. కళ్యాణ్ జ్యువెలరీస్ ఆల్సో పాజిటివ్గానే మనకు కనిపిస్తుందండి ప్రెజెంట్. కళ్యాణ్ జ్యువెలరీస్ ఆల్సో పాజిటివ్గానే కనిపిస్తుంది కాబట్టి మనకి ఓకే. నిఫ్టీ డౌన్ అవుతుందండి. ఐ థింక్ కన్సల్టేషన్ ముందే చెప్పాం కదా మనం నిఫ్టీ పాజిటివ్గా బ్రేక్ అవుతే వస్తుంది, లేకపోతే డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని. సో నిఫ్టీ డౌన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఇక్కడ అల్టిమేట్గా ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తుందండి. మీకు ఆల్రెడీ మీకు ఎల్లో లైన్ ఏదైతే ఉందో చూడండి ఒకసారి. కన్సల్టేషన్ మూమెంట్స్ అండి ఇవన్నీ కూడా. కన్సల్టేషన్ మూమెంట్స్ అనేవి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయాల్సిన విషయమే. Consolidation is very important in our portfolios. సో పర్ఫెక్ట్ అనాలిసిస్ మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అండ్ లైక్ చేయడం అండ్ మన డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం అనేది మీకు నేను ఇచ్చే సజెషన్ అండి. ఐ మీన్ సజెషన్ మీన్స్ మీరు అది తీసుకోవాలని చెప్పి ఐఎమ్ నాట్ ఏ ఫోర్సన్ అండ్ దట్ ఐ మీన్ ఫ్రీ కాల్స్ ఐ మీన్ ఫ్రీ అడ్వైజింగ్ అయితే నేను సపోర్ట్ చేస్తాను ఇట్ ద లాంగ్ టర్మ్ బేసిస్ అట్ నాట్ ఏ ప్రాబ్లం. బట్ మ్యూచువల్గా కనెక్టింగ్ అవ్వాలంటే వాళ్ళకి వీళ్ళకి మధ్యన ఏదో ఒకటి ఉండాలి కాబట్టి సో మన డిమెట్ అకౌంట్ ఇస్ నేను మాట్లాడుతున్నాను. సో దట్స్ వై అండ్ స్పీకింగ్ దట్ డిమెట్ అకౌంట్. సో నియర్లీ 23,085 ఏదైతే ఉందో వన్స్ ఇది బ్రేక్ అవ్వాలండి. వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం కన్సల్టేషన్ ఆల్మోస్ట్ మీకు ఎక్కడి వరకు వెళ్తుందంటే 175 వరకు వెళ్తుందండి. 175 వరకు కూడా దీనికి స్టేజ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయండి.
ఓకే. నిఫ్టీ 23,089 ఇక్కడే కన్సల్టేషన్ అవుతుంది. బట్ ఈ 2 క్యాండిల్స్ కూడా లోపలే చూపిస్తున్నాయి. లోపలే చూపిస్తున్నాయంటే ఇంకా బేరిష్‌గానే నిఫ్టీ ఉంది. నిఫ్టీ నాట్ ఏ సారీ బులిష్‌గానే ఉంది. నిఫ్టీ బేరిష్‌గా అయితే లేదు నిఫ్టీలో కూడా. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్సో 49,095 బ్యాంక్ నిఫ్టీ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో ఒకసారి మనం చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా కన్సల్టేషన్ అండి 50-50లో ఉంది. సపోజ్ ఇక్కడ ఇది 0 అండి, ఇది 10 అండి, 20 అండి ఈ మార్జిన్. మనకి ఇక్కడ చూడండి ఇది 0, ఇది 20. మనం ఎప్పుడు కూడా ప్రతిదీ కూడా నేర్చుకోవాలి కదా. 0, 20. మీరు 0, 10 మధ్యలో తీసుకోవాలి ఎప్పుడు కూడా ట్రేడ్ తీసుకున్నప్పుడు. బయ్యింగ్ బులిష్లో ఉన్నప్పుడు. ఓకే. 0, 10 అంటే ఇక్కడి నుంచి ఇప్పుడు ఈ క్యాండిల్ ఉందండి. ఈ క్యాండిల్ ఎక్కడి వరకు వచ్చింది? మన 5% వచ్చిందండి ఇక్కడ. 5% వచ్చిందా తీసుకోండి. ఖచ్చితంగా ఇంకో 5% వచ్చింది కదా. 5% వచ్చినప్పుడు మనం మన టార్గెట్ ఎంత ఇక్కడ ఈ ఈ పర్టికులర్ పాయింట్ అని అంటే మనకి ప్రెజెంట్ ఇది 10.90 చూపిస్తుంది కదా. ఇక్కడ మనకి ఏదైతే ఉందో 5 పాయింట్స్ 4 పాయింట్స్ చూపించింది అనుకోండి, ఖచ్చితంగా ట్రేడ్ తీసుకోవచ్చు మీరు. అంటే మోర్ దాన్ 5 అప్పుడు ట్రేడ్ తీసుకుంటే ఒక 1% పెరిగిందా 1-2% మీరు ట్రేడ్ సేల్ చేసేయచ్చండి. ట్రేడ్ సేల్ చేస్తే మన ప్రాఫిట్ అనేది మనకు ఖచ్చితంగా మార్జిన్ మనీ వస్తుంది. 10.71లో ఉంది, 10.61 అంటే ఈ బాక్స్లో 50% అటు ఉంది, 50% ఇటు ఉంది. ఏదైనా మనకి బిగ్ మూవ్ లెఫ్ట్ పైకైనా రావచ్చు, డౌన్కైనా రావచ్చు. సో మనం అది క్యాప్చర్ చేయడం అనేది చాలా కష్టమైన పని. సో కాకపోతే చిన్న చిన్న క్యాండిల్స్ పడుతున్నాయి కాబట్టి, బట్ ఎల్లో క్యాండిల్ కూడా పైకే ఉంది కాబట్టి కన్సల్టేషన్ అనేది ఇక్కడే అవుతూ ఐ మీన్ డౌన్కి వచ్చి అప్ మూవ్ అయినా తీసుకోవాలి అండ్ పైకి వెళ్ళి డౌన్కైనా రావాల్సింది ఇక్కడ. సో నా నా వ్యూ అయితే మాత్రం అండి మ్యాక్సిమం డౌన్కి రావడానికే చాయిస్ ఎక్కువగా ఉంది బ్యాంక్ నిఫ్టీలో. అంటే ఇక్కడ కన్సల్టేషన్ అవ్వకుండా ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనకి వ్యూ కిందకి రావడానికి పాసిబిలిటీ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో అంటే నాట్ ఓన్లీ దిస్ వన్, నేను ఈఎంఐ మనకి ఏదైతే లైవ్ స్ట్రీమింగ్ అవుతున్నాయో ప్రతిదీ కూడా నేను అబ్జర్వేషన్ చేస్తున్నాను కాబట్టి మీరు చెప్తున్నాను. సపోజ్ ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ ఉంది కదా, చూడండి మళ్ళీ అది 9.67కి వచ్చింది. మనకు 10 పాయింట్స్లో ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మన 9.31కి పడింది. అంటే ఇంచుమించుగా ఐ మీన్ 1% దగ్గర పడింది. అంటే మన ట్రేడ్ కూడా అలాగే లాస్ అవుతామండి. ఓకే. సో ఇటువంటి ఫ్యాక్టర్స్ కూడా చాలా వెరీ 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 ఇంపార్టెంట్ అండి. అట్ ద సేమ్ టైం మనం పర్టికులర్లీ అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే మనం ఒకసారి యాక్సిస్ బ్యాంక్ చూద్దామండి. ఇది నెగిటివ్లో ఉంది కదా, నెగిటివ్లో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మై గాడ్ న్యాచురల్గా 267 పాయింట్స్ అండి. అల్టిమేట్ అమౌంట్ వస్తుంది వాళ్ళకి. అంటే 1250 అనుకోండి, 1250 ఇంటూ 10, 12 నియర్లీ 40, 4 ఇంటూ 12 48, 4 ఇంటూ 5 20, 50,000. ఒక్క లాట్ ఎవరు బుక్ చేసుకుని నేను ఎవరైనా ప్లేస్ చేసినా ఒక లాట్ సెల్లింగ్లోనండి వీళ్ళకి ఒక్క లాట్లో 50,000 ప్రాఫిట్ ఈజీ ఎర్నింగ్ అండి. బాబోయ్. కానీ ఒక లాట్ ఎంత ఉంటుంది మా అయితే 70,000 ఐ మీన్ 90,000 ఐ మీన్ ఇది అంటే మార్కెట్ టైంని బట్టి కాబట్టి ఉంటుంది. 70,000-90,000 కంటే ఉండదు. ఇంత అల్టిమేట్ అమౌంట్ న్యాచురల్ గ్యాస్లోనే ఇంత పాయింట్స్ పడిందా 267. ఓ నాయన 260 ఐ మీన్ 303 నుంచి 267 ఇక్కడ కన్సల్టేషన్ అయిపోతుంది. అంత కూడా మన మూమెంట్ ఇది చూడండి, ఈ గ్రీన్ క్యాండిల్స్లో చూపిస్తుంది 35 అంటే -35 అండి. -35 అనేది చాలా హెవీ ప్రెషర్ అండి, హెవీ ప్రెషర్. ఈ మూమెంట్లో ఎవరైనా తీసుకున్నాడా మసి అయిపోతారండి ఇంకా దీంట్లో క్లియర్గా. ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు ఎంత వేరియేషన్ అన్నప్పుడు. అట్లీస్ట్ ఇక్కడ -10కి -10 అనేది క్రాస్ అయ్యి -8 అది ఉన్న బులిష్ ప్యాటర్న్లో మనకు కౌంట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇది ఉంది ఇక్కడ -807, ఇక్కడ ఎంతకి వెళ్ళింది -307 అంటే మనకు తగ్గింది. సో ఇలాంటి వాడు ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకొక చాలా రిస్కీ ఫ్యాక్టర్ అండి. కానీ ప్రాఫిట్ సెల్లింగ్లో మాత్రం న్యాచురల్ గ్యాస్ అనేది చాలా ఎక్కువగా వచ్చి ఉంటుంది. ఎవరో కానీ లక్కీ పర్సన్స్. మన నిఫ్టీలోకి వచ్చేద్దామండి. మన నిఫ్టీ ఏం చెప్పేస్తుంది ఇప్పుడు ప్రెజెంట్. అండ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఆల్సో 49,100. బ్యాంక్ నిఫ్టీ కూడా కన్సల్టేషన్ మూవింగ్లో ఉంది 10.31 అండి. అండ్ సిఎన్ఎక్స్ ఫైనాన్స్ ఆల్సో 15 పాయింట్స్లో చూపిస్తుందండి. సిఎన్ఎక్స్ ఫైనాన్స్ ఈ పాయింట్ చూసుకోండి మీరు ఎక్కడ కూడా. ఇది హై, ఇది ఎల్లోలో అయిందండి, ఇది హై, ఇది తగ్గాలి, ఇది తగ్గాలి ఆల్మోస్ట్. ఈ ఇంపార్టెంట్ మనకి లైన్స్.
సెన్సెక్స్ సెన్సెక్స్ కూడా కన్సల్టేషన్గానే ఉంది. ఎప్పుడు కూడా మనకి ఇది రెడ్ లైన్ 0 కదా, ఇది 3, ఇది వచ్చి నియర్లీ ఈ 3 ఉండాలి, ఇది కూడా ప్లస్ ఉందనుకోండి, మీకు ఈ రెండు కూడా ప్లస్ ఎప్పుడైతే చూపిస్తుందో మీకు పాజిటివ్గా ఉంటుంది. ఇది మైనస్ రాకూడదండి, ఇది మైనస్ రాకూడదు. ఇక్కడ మైనస్లో వచ్చినా తీసుకోవచ్చు, కానీ ఆ లాస్ అనేది కూడా క్లియర్గా ఇక్కడ నెంబర్స్ని బట్టి మీరు ఇండికేషన్ తీసుకుంటే క్లియర్గా మన ప్రాఫిట్స్లో ఖచ్చితంగా వస్తాయండి, ఖచ్చితంగా వస్తాయి. ట్రేడింగ్లో ఎందుకు తీయకూడదండి లాభాలు అవన్నీ, లాభాలు ఎందుకు తీయకూడదు? సరిగ్గా చెప్పేవారు లేక, సరిగ్గా నాలెడ్జ్ లేకపోతే ప్రాబ్లం, కానీ మినిమం ప్రాఫిట్స్ మెయింటైన్ చేసుకోవడానికి ఖచ్చితంగా తీయచ్చండి ఎక్కువ. అయితే నేను ఏదైతే 2 వీడియోలు చెప్తాను, 2 వీడియోస్ కూడా లైవ్ స్ట్రీమింగ్లోనే ఉంటాయి కాబట్టి అబ్జర్వ్ చేసుకోవడం అనేది, సారీ అదే లైవ్ స్ట్రీమింగ్లో ఉంటుంది. ఇది ఏదైతే స్పెసిఫై రికార్డింగ్ ఏదైతే ఉందో ఇది జూమ్ లింక్లో నేను స్పెసిఫై పర్సన్స్కి మాత్రం నేను పెట్టడం జరుగుతుంది కాబట్టి నేను ఇది మాత్రం నా పర్సనల్, దిస్ ఇస్ ద మై పర్సన్. ఇది కూడా నేను నెక్స్ట్ కొంతమంది ఎక్కువ మంది వచ్చిన తర్వాత దీన్ని కూడా వ్యూలో లైవ్లో పెట్టడం ట్రై చేస్తా. బేరిష్ ఫార్మింగ్ అనేది ఇక్కడ 100 వరకు వచ్చి మళ్ళీ ఇది కన్సల్టేషన్ అవ్వడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ నిఫ్టీలో ఉందండి. అంటే అది ఎంతవరకు అవుతుందని నేను చెప్పలేను, మేబీ 20 పాయింట్స్ అవ్వచ్చు, 30 పాయింట్స్ అవ్వచ్చు, మళ్ళీ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ హైకైనా వెళ్ళచ్చు. కానీ కన్సల్టేషన్ అనేది మళ్ళీ ప్యాటర్న్ తీసుకోవడానికి చాయిసెస్ ఉన్నాయి. ఫిబొనాచి కూడా 23,057 డౌన్ అయిందా, ఐ మీన్ 23,060 నియర్లీ 23,060 డౌన్ అయితే మాత్రం 23,000 మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి దీని ప్రకారం కూడా. సో 23,060 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. వన్స్ బట్ 23,100 బ్రేక్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది మళ్ళీ ఇంకో 70 పాయింట్స్ అప్ మూవ్ అయితే, అంటే 50 to 60 పాయింట్స్ అనేది అప్ మూవ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఇక్కడ. అంటే నియర్లీ 23,173 కూడా వెళ్ళడం చాయిసెస్ ఉంటాయి. అంటే నియర్లీ అండి, అంటే మోర్ దాన్ ఒక 40 to 50 పాయింట్స్ బ్రేక్అవుట్ అయిన తర్వాత. ఎందుకంటే ఈ గ్రీన్ క్యాండిల్స్ ఇంకోటి ఏంటంటే మనకి నెగిటివ్, ఇది డౌన్ చూపిస్తుంది, ఇక్కడ అప్ అండ్ కన్సల్టేషన్ చూపిస్తుంది. ఈ ఇంపాక్ట్ అనేది ఇది బయ్యర్స్ అట్రాక్షన్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ బయ్యర్స్ అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ డెసిషన్ ఆఫ్ బయ్యర్స్. ఐ థింక్ ఇది రిస్కీగా మనం అబ్జర్వ్ చేయవలసిన ఫ్యాక్టర్స్ అండి, రిస్కీ ఫ్యాక్టర్స్గా చెప్పుకోవచ్చు. This is the risky factors, so that's why I'm speaking about this one. And bank nifty also 49,101 and nearly 50% is the increasing అయింది. బ్యాంకింగ్ నిఫ్టీలో వచ్చి 49,100 ఉందండి, నియర్లీ 49,000 సరిగ్గా మూవ్మెంట్ అనేది అందుకుంటే మాత్రం, అంటే కన్సల్టేషన్ అనేది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇంకొక కన్సల్టేషన్ అయితే మాత్రం నియర్లీ ప్లాన్ టు 26,3 అండి. మనకి ఇక్కడి వరకు కూడా మనకి ఆల్రెడీ నేను అక్కడ పే ఇచ్చేసాను, ఇక్కడ వరకు కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. 23,263 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. ఎప్పుడు వెంటనే వెళ్ళిపోతుందని అనుకోవాల్సిన అవసరం లేదండి. ఇది మీరు ఇప్పుడు ఈ దిగిన వెంటనే మనకి బయటకి గెంతేస్తాం అనేది కరెక్ట్ కాదండి. కన్సల్టేషన్ అయిన తర్వాత మూమెంట్ అందుకుంటుంది. అది ఎలాగా, ఈ ఎల్లో క్యాండిల్ డౌన్ అవ్వాలి, మళ్ళీ మనకి అంటే ఎల్లో లైన్ ఏదైతే ఉందో ఈ బ్లాక్ లైన్కి డౌన్ అయిన తర్వాత బ్రేక్అవుట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వన్స్ ఇది కనుక అవ్వకపోతే మాత్రం 49,000 అంటే మళ్ళీ ఇక్కడ వరకు కూడా డౌన్కి రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ వన్స్ నెక్స్ట్ ఇక్కడ వరకు టార్గెట్ కూడా ఉంటుందండి, 48,800 నియర్లీ టార్గెట్ అండి బ్యాంక్ నిఫ్టీలో కూడా.
సో నిఫ్టీలో వచ్చేసరికి 23,085. మూమెంట్ అయితే అందుకోవట్లేదండి, అస్సలు మూమెంట్ అయితే పొజిషనల్గా క్లియర్గా లేదు. అండ్ మిడ్ క్యాప్ పుట్ ఆప్షన్ టోటలీ నెగిటివ్ అండి, నాట్ ఏ బుల్లింగ్. చూడండి ఇక్కడ ఇదేంటి, ఇక్కడ 6.01 ఇది ఉంది కదా అని చెప్పి అనుకోవచ్చు. ఈ ఎల్లో ఎప్పుడు కూడా ఇక్కడ ఇది మైనస్, ఇక్కడ ఎల్లోది ఇక్కడ ఉంది కదా, ఎల్లో ఎప్పుడు కూడా పైన ఉండాలి. ఇక్కడ ఎల్లో లైన్ ఏదైతే ఉందో పైన ఉండాలి. ఎల్లో లైన్ పైన ఈ క్యాండిల్స్ కింద ఉన్నప్పుడే బుల్లిష్ మనం ప్లాన్ చేసుకోవాలి. నిఫ్టీలో మీకు క్లియర్గా చెప్తున్నాను కదా, అది కూడా 5% టార్గెట్ అండ్ 5% అని చెప్పను, 3 to 4% అని చెప్తాను. దాన్ని బట్టి మీరు ట్రయల్ స్టాప్ లాస్ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, రిస్క్ మేనేజ్మెంట్ మీరు ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారు నాకు తెలియదు కాబట్టి. సో రిస్క్ మేనేజ్మెంట్ ఇస్ ద ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ ట్రేడ్. ఇన్ ఎవ్రీ ట్రేడ్ ఇస్ ద రిస్క్ మేనేజ్మెంట్ ఇస్ ద ఇంపార్టెంట్ అండి. నేను బ్యాంక్ నిఫ్టీలో ఓకే, గుడ్ మూమెంట్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ and see the bank nifty 49,120. ఈ స్పెసిఫిక్ క్యాండిల్ నియర్లీ 25 పాయింట్స్ క్యాప్చర్ చేసిందండి. అండ్ ఈ క్యాండిల్ వచ్చేసరికి 11 పాయింట్స్ చూపిస్తుందండి. ఎల్లో లైన్ వచ్చేసరికి ఇక్కడ నియర్లీ 26 చూపిస్తుందండి. 11-26 మోర్ దెన్ నాట్ ఏ ప్రాబ్లం. మేబీ కన్సల్టేషన్ అప్ మూవ్ 49,160 రావడం ఛాన్స్ ఉంది. 185 to 160 వచ్చిందా, 262 బ్రేక్అవుట్, నియర్లీ 250. అండ్ దెన్ లేకపోతే ఇక్కడ ఆల్రెడీ ఎక్కువ హైలో ఉంది కాబట్టి మనం సైలెంట్గా ఊరుకొని డౌన్కి వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇంత పెద్ద వ్యూ ఎప్పుడైతే పడిందో ఆ వ్యూని అందుకోవడానికి ట్రై చేస్తుందండి. అంటే ఇంతవరకు 49,230 వరకు కూడా నేను వెళ్ళాలి. ఈ బ్యాంక్ నిఫ్టీ ఆలోచన కూడా మనకి పొజిషనల్గా అలాగే తీసుకుంటారు అందరు కూడా. సో ఇది ప్రతి ట్రేడర్ మెయిన్ వ్యూ అలాగే ఉంటుంది. కాకపోతే ఇండికేషన్స్ బట్టి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇండికేషన్స్ బట్టి అండ్ వాల్యూమ్ ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి, మనకు ఆప్షన్లో ఇన్పుట్ అంటే మనకి మనం యాప్ ఓపెన్ చేసుకున్న వెంటనే మనకి క్లియర్గా పక్కన చూపిస్తుంది ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలాగుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా, ఏదైతే పుట్లో బాగుందా కాల్లో బాగుందా, ఇవి కూడా చూసుకొని మనం ప్లే చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బట్ ఇక్కడ మనకి క్లియర్గానే తెలుస్తుంది ఆ ఓఐ కూడా ఇక్కడే తెలుస్తుంది అనమాట. ఓఐ కూడా పర్టికులర్ ఈ మూమెంట్స్లోనే మనం ఫైండ్ అవుట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఈ ఓఐ కూడా నిఫ్టీ మిడ్ క్యాప్లో అయితే బలమే ఉందండి, ప్రాబ్లం అయితే లేదు. సిఎన్ఎక్స్ ఫైనాన్స్లో కూడా సిఎన్ఎక్స్ ఫైనాన్స్ అనేది హైలోనే ఉంది కాబట్టి హైలో ఎల్లో లైన్ కూడా పైకే చూపిస్తుంది. ఇంకాను కొద్ది మూమెంట్ సిఎన్ఎక్స్ ఫైనాన్స్లో వచ్చింది అంటే నెక్స్ట్ కాస్త బలం కూడా ఉంటుంది మనకి బ్యాంక్ నిఫ్టీలో. దీని యొక్క ఇంపాక్ట్ అనేది బ్యాంక్ నిఫ్టీలోనే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంపాక్ట్ క్లియర్గా ఉంటుంది. అండ్ నిఫ్టీ కూడా ఇంచుమించుగా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి నియర్లీ ఎక్కడి నుంచి అండి, ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ నుంచి అంటే ఈ క్యాండిల్ 10:05, ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చి 10:56 అండి. అంటే నియర్లీ 50 మినిట్స్ నుంచి ఇక్కడ మూవ్మెంట్ అనేది ఉంది 70-100, అంటే 30 పాయింట్స్ అప్ అండ్ డౌన్లోనే ఉంది. అప్ అండ్ డౌన్లోనే ఉంది కాబట్టి రివర్స్ ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. కానీ పాజిటివ్ మార్కెట్ ఉంది కాబట్టి అది కూడా ఈరోజు మార్కెట్ ఎక్స్పైరీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మార్కెట్ ఎలాగైనా మనకి ఇంపాక్ట్ చూపించడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. మనకి ఈఎంఎస్ స్ట్రీమింగ్లో ఉన్న ఈఎంఎస్ ఏవైతే ఉన్నాయో మనకి నెగిటివ్గా చూపించట్లేదు. బ్యాంక్ నిఫ్టీలో మాత్రం డౌన్ఫాల్ మూమెంట్ అనేది ప్రెషర్ ఎక్కువగా ఉంది ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో. బ్యాంక్ నిఫ్టీలో ప్రెషర్ గట్టిగానే ఉంటుందండి. నిఫ్టీ టూ మచ్ వాలటాలిటీ రివర్స్ మూమెంట్ అందుకుంటున్నట్టు అనిపిస్తుందండి. కానీ రివర్స్ మూమెంట్ ఎక్కడి వరకు వస్తుందో మనకి మళ్ళీ 49,000 వస్తుందా, ఇంకో 100 పాయింట్స్ డౌన్ అవుతుందా అనేది క్వశ్చన్ మార్క్.
ఓకే. ఇక్కడ గ్రీన్ పడింది. గ్రీను, రెడ్. ఇవి బయస్ అట్రాక్షన్ అనుకుంటానండి. ఈ క్యాండిల్ చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. ఈ క్యాండిల్ ఎంత డేంజర్ అంటే ఏదైనా పైకి తీసుకెళ్తుంది, ఏదైనా డౌన్ తీసుకెళ్తుంది. కానీ నాకెందుకో ఇది పైకే ఎక్కువ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయేమో అని అనిపిస్తుంది ఈ స్పెసిఫిక్ క్యాండిల్. ఎందుకంటే ఈ ఇక్కడ ఏదైతే సెల్లర్స్ ఉన్నారో ఈ సెల్లర్స్ అనేవారు ఇక్కడ పుష్ చేయడానికి ఎక్కువ చూస్తారు కాబట్టి ఇక్కడ పైకి వెళ్ళడానికి ఉంది. కానీ వాల్యూమ్ అంతా కూడా డౌన్ మూమెంట్ చూపిస్తుంది ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీలో కూడా. నిఫ్టీలో కూడా మనకి అంతా కూడా డౌన్ మూమెంట్ చూపిస్తుంది. ఒకసారి చూడండి. నిఫ్టీ ఇది హైయెస్ట్ ఎంత, ఇది 23,132. అంటే నియర్లీ ఇంకో 25 పాయింట్స్ ఇక్కడ క్యాప్చర్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎక్కడ నిఫ్టీలో అంటే 95 కదండి ప్రెజెంట్ ఉంది, 23,96 ఉంది. మేజర్ చాయిసెస్ ఇంకో 25 పాయింట్స్ ఆల్మోస్ట్ వస్తుంది. అంటే నియర్లీ 23,125 వరకు రావడానికి ఛాన్స్ ఉంది అని. అంటే ఈ పర్టికులర్ నాట్ ఏ దిస్ వ్యూ, ఈ వ్యూ కూడా నాకు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఇక్కడ వీ ఫామ్ అనేది ఒకటి అయింది కదా, అండ్ దెన్ ఇక్కడ వీ ఫామ్ అయింది. అండ్ ఈ మూడు వచ్చిన తర్వాత ఈ క్యాండిల్ స్పెసిఫై చేస్తుంది ఖచ్చితంగా. ఈ క్యాండిల్ ఏం చెప్తుంది, ఖచ్చితంగా పైకి వెళ్తాను అని చెప్తుంది క్యాండిల్. అంటే ఆ, ఇది ఏదైతే ఉందో ఈ క్యాండిల్కి సంబంధించిన 9 పాయింట్స్, క్యాండిల్కి సంబంధించిన 12 పాయింట్స్ ఉంది డౌన్ అవుతున్నా సరే. ఈ క్యాండిల్కి సంబంధించిన ఎంత ఉంది, 6 పాయింట్స్ ఉంది. ఎల్లో వచ్చి 10 పాయింట్స్ ఉంది. ఇది 9, 12. సో ఈ వ్యూ ఏదైతే ఉందో పాజిటివ్గా క్లియర్గా చెప్తుంది ఇక్కడ ఈ స్పెసిఫై ఈ క్యాండిల్ మాత్రం. సో దాన్ని బట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది 125. ముందుగానే అనాలిసిస్ చేసుకున్నట్టే మనకి 120 కూడా వెళ్ళిపోయింది. 121 అండి. ఓ మై గాడ్, 125 మన టార్గెట్. మనం ఏదైతే అనుకున్నామో 125 పాయింట్స్ దీంట్లో క్యాప్చర్ చేయగలిగింది ఈ మనం అనాలిసిస్ చేసిన క్యాండిల్ ఏదైతే ఉందో. అయితే నేను ఇక్కడ వరకు వెళ్తే నేను బులిష్ అని చెప్పను. ఎందుకంటే ఎక్కడైనా కన్సల్టేషన్ అనేది రావడానికి ఉంది, పుష్ బ్యాక్ రావడానికి ఆస్కారం ఉంది. అండ్ మంత్ అండ్ క్యాండిల్స్, కొన్ని క్యాండిల్స్ మాత్రం మనం క్యాప్చర్ చేయొచ్చు. అన్ని క్యాండిల్స్ క్యాప్చర్ చేయడానికి ఐఎమ్ నాట్ ఎ గాడ్. కానీ బ్యాంక్ నిఫ్టీలోనండి వాల్యూమ్, రివర్స్ వాల్యూమ్గా చాయిస్ ఎక్కువగానే చూపిస్తుంది నిఫ్టీ కాకపోయినా. నిఫ్టీ మిడ్ క్యాప్లో ఐటీ సెక్టర్స్ అయ్యి పాజిటివ్ అందుకోవడం వల్ల నిఫ్టీ మిడ్ క్యాప్లో పాజిటివ్గా కనిపిస్తున్న బ్యాంక్ నిఫ్టీ ఆపోజిట్ డైరెక్షన్ మూమెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది అనేది ఎక్కువ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి ఏమవుతుందో చూద్దాం. అది కూడా 49,150 కదా ఉంది. అది మేబీ కన్సల్టేషన్ ఇక్కడ వరకు 49,200 వరకు నియర్లీ వెళ్ళిన తర్వాత కన్సల్టేషన్ తీసుకుంటుందో, ఇన్ కేస్ ఇది బ్రేక్ అయ్యి అప్ మూవ్ తీసుకొని ఇంకా 49,500 టార్గెట్ పెట్టుకుంటుందో మనం చూడొచ్చు ఇది. కానీ నాకు తెలిసి బ్యాంక్ నిఫ్టీలో రివర్స్ మూవ్మెంట్ ఐ ఎక్స్పెక్టింగ్. జస్ట్ నేను నా ఎక్స్పెక్టింగ్ అండి, అలాగని మిమ్మల్ని తీసుకోమని చెప్పట్లేదు. ఇది కూడా మై ఎక్స్పెక్టింగ్ ఇస్ ద మై వ్యూ ఓన్లీ. నేను చెప్పినట్టు ఏదైతే ఉందో ఈ క్యాండిల్ స్పెసిఫిక్ క్యాండిల్ 23,125 నేను చెప్పానండి. ఇక్కడ 23,095లోనే చెప్పాను నేను. ఇంకో 25 పాయింట్స్ క్యాప్చర్ చేస్తుందని. నేను ఏదైతే 23,125 పాయింట్స్ అని చెప్పానో ఖచ్చితంగా ఇది 125 ఇలా చూడండి. హైయెస్ట్ 23,125 పాయింట్స్ ఏదైతే అన్నానో అదే అక్కడ ఆగింది. మళ్ళీ అక్కడ కన్సల్టేషన్ అవుతుంది, పుల్ బ్యాక్ అవుతానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇంకా అప్ మూవ్ ఉంది, ఇంకా మళ్ళీ 125కి వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కానీ ఇంకా అప్ మూవ్ అయితే వెళ్తుందని మాత్రం నేను సైలెంట్గానే ఉంటాను నేను. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఎల్లో లైన్ టచ్ అవుతుంది. ఎల్లో లైన్ ఇంకా డౌన్ అవ్వలేనంత వరకు కూడా నేను దీని వైపు కూడా పెరుగుతుందని నేను ఎక్స్పెక్టింగ్ చేస్తున్నానండి. అండ్ నిఫ్టీ మన స్ట్రీమింగ్ అయితే 145 వరకు ఇచ్చుకున్నాం. అక్కడ 140 వరకు ఇచ్చాను నేను. అక్కడ 140 తర్వాత 197 ఉంది మనకి. పాజిటివ్ మూమెంట్లోనే ఉంది అక్కడ కూడా. అది 1140 కూడా మూమెంట్ మనకి రివర్స్ మూమెంట్స్ ఎక్కువ వస్తాయి. అండ్ మార్కెట్ 2 తర్వాత ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. 0 to 0 అవ్వచ్చు, 0 to 0 అవ్వచ్చు. హీరో అయినా అవుతాడు, జీరో అయినా అవుతాడు. అపోజిషన్ సైలెంట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి.
చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనకు ఆ టైంలో. సో, ఇట్స్ అ గుడ్ మూవ్. మన పిచ్చికొచ్చి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తుంది. ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, ఎంతమంది లైక్స్ చేసుకుంటున్నారు, ఎంతమంది షేర్ చేస్తున్నారో తెలియట్లేదు. కొద్దిగా ఎక్కువ మంది లైక్, షేర్ చేస్తే మనకి కూడా యూజ్ ఉంటుంది. ఓకే. 23,111. మోర్ దెన్ ఛాన్సెస్ కన్సల్టేషన్. అండ్ అట్ ద సేమ్ టైం మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇంకోటి ఏం చేద్దాం. సెయింట్ సెయింట్ లిమిటెడ్ వచ్చేసరికి మనకి ప్రతిదీ కూడా ఈరోజు స్పెసిఫైగా ఈరోజు వచ్చేసరికి ఎస్టర్డే మార్కెట్ మనకి క్లోజ్ అయింది నియర్లీ. మనకి ఎప్పుడు క్లోజ్ అయింది 1340, ఐ మీన్ సారీ 1320లో క్లోజ్ అయింది. ఈ రోజు అనేది ఇంచుమించుగా 1310 వరకు కూడా వచ్చింది. 1337 వరకు వెళ్ళింది. అంటే అంటే 1331 రూపాయల నుంచి 1310 రూపాయల నుంచి 1337 వరకు వెళ్ళింది. అంటే ఒక 1000 షేర్స్ ప్లేస్ చేసుకున్న స్టాక్స్లో ఇంటర్డే నియర్లీ మనకి 1,31,000 కదా. సో 1,31,000కి 1,37,000. సో నియర్లీ 25,000 ఇక్కడ ఈ 1000 షేర్లో అయితే మనం ఇక్కడ ప్రాఫిట్ తీసేయచ్చండి. అండ్ నేను 25,000 అనేది 5x ఎంటీఎఫ్ యూజ్ చేసుకొని చెయ్యొచ్చు అని చెప్తున్నానండి. అంటే వితౌట్ ఎంటీఎఫ్ అయితే 20,500 అంత వస్తుంది అంటే ఇంచుమించుగా అంతకుమించి రాదు. అండ్ 5x అది ఎంటీఎఫ్లో ప్లాన్ చేసుకుంటే మాత్రం నియర్లీ 12,000 దగ్గర మన ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఒక 200 ఉన్నా సరే మిగతాదంతా ప్రాఫిట్లోనే ఉంటుంది కదా, నాట్ ఏ ప్రాబ్లం అక్కడ కూడా. అలాంటివి నేను ప్రిఫర్ చేయను, ఎందుకంటే ఎంటీఎఫ్లు ఎప్పుడు కూడా లాస్ 5x 2x తీసుకున్నప్పుడు లాసెస్ కొట్టింది అనుకుంటే ఆటోమేటిక్గా ట్రైల్ స్టాప్ లాస్ అనేది మనకు కొట్టేస్తుంది. ట్రైల్ స్టాప్ లాస్ మనం పెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఆటోమేటిక్గా అదే కొట్టేసిన సందర్భాలు చాలా ఎక్కువ ఉంటాయి. నేను ఎంటీఎఫ్కి అయితే ఎవరిని ప్రిఫర్ చేయను. అంటే మీ కాడ ఎంత అమౌంట్ ఉంటే అంతే తీసుకోండి, లేకపోతే స్టాక్స్ హోల్డింగ్లో ఉంచుకోండి. హోల్డింగ్లో ఎప్పుడైతే ఉంచుకున్నారో విత్ ఇంట్రెస్ట్ అనేది పడదు. వితౌట్ ఇంట్రెస్ట్ అనేది మీరు కొట్టడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ ఓకే నిఫ్టీ డౌన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, కాకపోతే అది కూడా 23,090 70 90 ఆర్ 80 డౌన్ అవ్వాలి. అక్కడికి డౌన్ అయితే ఇంకో 25 పాయింట్స్ డౌన్ మూమెంట్ మనం క్యాప్చర్ చేయొచ్చు. ఆల్మోస్ట్ 23,108 కదండి. ఇక్కడ నియర్లీ మనకి ఇక్కడ డౌన్ అయింది అనుకోండి, డౌన్ అవ్వాలి. మనకి ఈ కాయిన్లు కూడా రెడ్ చూపించాలండి, ఇంకా ఇది ఎల్లో బయట చూపించుకోవాలి. ఎప్పుడైతే బయట చూపించుకుందో అప్పుడే క్లియర్ ప్లాన్ చేసుకోవాలి. సపోజ్ మీరు అస్టర్డే ఇంకోటి చెప్తున్నాను కదా, ఇప్పుడు చెప్పేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ క్యాండిల్ మనకి 1420 అంటే 2:20కి నిన్న మధ్యాహ్నం అంటే Jan 28 ట్యూస్డే వచ్చింది. అయితే ఇంత పెద్ద క్యాండిల్ వచ్చింది కదా, ఇంత మూమెంట్ అందుకుంది కదా, ఈ మూమెంట్ 57 పాయింట్స్ క్యాప్చర్ చేసాం కదా, నెక్స్ట్ క్యాండిల్ ఖచ్చితంగా బులిషే పడిపోతుంది, మనం క్యాప్చర్ చేసేయాలని చెప్పి ఉండి తీసుకొని లాస్ అయిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. అది ఏ విధంగా మనం ప్లాన్ చేయాలని ఒక్కసారి లాజిక్ చూడండి. ఈ క్యాండిల్ మనకి ఇక్కడ 10.96, ఇది 17.55, కానీ ఇక్కడ ఎల్లో క్యాండిల్ ఇక్కడికే వస్తుందండి. అది 2314 ఈ ఎల్లో లైన్ మర్చిపోదు అందాక. బట్
మీరు ఇదొక్కసారి దీన్ని జూమ్ చేస్తున్నాను చూడండి. ఇది జూమ్ చేస్తే హైయెస్ట్ ఏది ఓకే. ఇదే కదా హైయెస్ట్ మనకి. ఈ క్యాండిల్ ఎప్పుడైతే వచ్చిందో, ఈ క్యాండిల్ ఇక్కడ యెల్లోకి టచ్ అయిందండి. ఇక్కడ యెల్లో లైన్ టచ్ అయిపోయింది మనకి. అయితే కనిపిస్తదో, కనిపించదో అని పక్కన పెడితే, నెక్స్ట్ ఈ క్యాండిల్ తర్వాత పెద్ద వాలటైలిటీ వచ్చిన నెక్స్ట్ క్యాండిల్ కూడా మనం వెయిట్ చేయాలి. తర్వాత డిసైడ్ అవ్వాలండి. అయితే నెక్స్ట్ క్యాండిల్ కూడా యెల్లో ఫుల్‌గా టచ్ అయిపోయింది. మనకి ఇక్కడ యెల్లోలో చిన్న చిన్నగా టచ్ అవుతున్నాయి. అంటే ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది. మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి రివర్స్ ట్రేడ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తాను. కానీ యెల్లో ట్రేడ్‌లో 50% అంటే ఈ క్యాండిల్ స్పెసిఫై‌గా ఇక్కడ 14% ఇక్కడ 24% అంటే ఇక్కడ బిట్వీన్ అంతా 19 అంటే మధ్యలో మన బిట్వీన్ 14 15-30 అనుకుంటే ఇక్కడ బిట్వీన్ ఎంత అవుతుందండి 22 అంటే నియర్లీ 20 దగ్గర ఉంది. అంటే ఏదర్ మనకి లెఫ్ట్ రైట్ రెండు ఇక్కడ పాసిబిలిటీస్ ఉంటాయని చెప్పి ఇది ఇండికేషన్ చేస్తుంది. సో అలాంటప్పుడు సైలెంట్గా ఉండడం బెస్ట్ అండి. అలాగే బేరిష్లో కూడాను మనం ఇంత పెద్ద ఇండికేషన్ చేస్తుంది కదా, ఇంత పెద్ద ఇండికేషన్ చేస్తున్నప్పుడు గ్రీన్ బాక్స్ టచ్ అవ్వలేనంత వరకు మీరు ఉండొచ్చండి. ఇక్కడ గ్రీన్ బాక్స్ టచ్ అవ్వలేదు, ఇక్కడ తీసుకోకపోయినా ఇక్కడ తీసుకోవచ్చండి. మీరు ఈ క్యాండిల్ తీసుకోవచ్చు ట్రేడ్. ఈ క్యాండిల్లో మనకి ఈ క్యాండిల్ అమౌంట్ ఆఫ్ ది ప్రాఫిట్ అండి మనకి. ఈ క్యాండిల్ అది మనం ఒకసారి మనం అది కూడా చూద్దాం. చూడండి ఇక్కడ నేను వద్దని చెప్పాను కదా, ఇక్కడ ఇక్కడ వెయిట్ చేయమని చెప్పాను. ఈ వెయిట్ చేసేది ఏదైతే ఉందో ఇక్కడ ఇంత ఇక్కడ లాంగ్ ఇక్కడ గ్రీన్ ఉందండి. ఇక్కడ గ్రీన్ ఇంత లాంగ్ ఇంత లెంతీ క్యాండిల్స్ మనం ఎప్పుడు కూడా వాలటిలిటీలో తీసుకోకూడదండి. ఎక్కువ తీసుకుంటే మాత్రం అయితే బేరిష్ మేము ప్లాన్ చేసుకోవచ్చు కదా. అల్టిమేట్గా చెప్తున్నాను, బేరిష్ లేదని బుల్లిష్ లేదని సైలెంట్గా ఉండడం బెస్ట్. ఎందుకంటే పోర్ట్ఫోలియోని సేఫ్గా ఉంచుకోవాలంటే మనం దీంట్లో ట్రేడ్ చేయకూడదు. సో ఈ రెండు ఉన్నాయి. ఓకే, ఇంత క్యాండిల్ పడింది కదా, ఈ క్యాండిల్ పడినప్పుడు చూడండి ఇది గ్రీన్ ఉంది, ఇది గ్రీన్ ఉంది. బట్ ఇంత పెద్ద క్యాండిల్ అంటే నియర్లీ 1 or 2 points 5 minutesలో పడింది. ఇక్కడ హైలైట్ గ్రీన్ వచ్చింది చూడండి, గ్రీన్ హైలైట్ అవుతుంది. సో ఇంత క్యాండిల్ పడింది. ఈ ట్రేడ్ ఇక్కడ సో ఇక్కడ కూడా తీసుకుంటారు. అంటే ఈ ట్రేడ్లో ప్లాన్ చేసుకుంటే ఇక్కడ మనం క్యాప్చర్ చేయొచ్చు. ఎందుకంటే ఇది క్యాండిల్ అనేది కిందకి టచ్ అయింది. క్యాండిల్ టచ్ అయినా లాస్ అనేది ఎక్కువ సేఫ్ కాకుండా ఎక్కువ అమౌంట్ నాకు ప్రాబ్లం లేదు, లాస్ ఆఫ్ ప్రాఫిట్ ఏదైనా వస్తుంది అనుకునే వాళ్ళు ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఇది ప్లాన్ చేయకూడదు. ఎందుకంటే బాక్సులు కెట్టి పరిస్థితుల్లో కూడా ఈ బాక్స్ కానీ ఈ బాక్స్ కానీ విక్కులు టచ్ అవ్వకూడదండి. విక్కులు టచ్ అయిందో మనకు సేఫ్గా లేనట్టే. సో ఈ వీక్లో తీసుకున్నారు అనుకోండి ఇక్కడికి, అంటే ఈ క్యాండిల్ వెయిట్ చేస్తారు మీరు, ఈ క్యాండిల్ వెయిట్ చేస్తారు అని ఈ క్యాండిల్ వెయిట్ చేయరండి. ఇక్కడ విక్కు తగులుతుంది. విక్కు తగిలిన మనకి రివర్స్ ఇంకా కిందకి లోన్కే చూపిస్తుంది ఇది. సో ఇక్కడ ఇక్కడ క్లోజ్ చేసేసిన మీరు 22,928 వచ్చింది కదా లో 925, కాకపోతే 930కి లో క్లోజ్ చేసింది. ఇక్కడ మీరు పొజిషన్ తీసుకుంటారు 970 నుంచి 930 అయితే 40 పాయింట్స్ ఇక్కడ క్యాప్చర్ చేస్తున్నారండి. ఓకే, ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటాం. నిఫ్టీలో డౌన్ మూమెంట్ వస్తుంది, మళ్ళీ కన్సల్టేషన్ ఇక్కడ వరకు వచ్చి కన్సల్టేషన్ అవుతుంది. మళ్ళీ బ్యాంక్ నిఫ్టీలో చూడండి, నిజంగా మనం చెప్పినట్టే నేను రివర్స్ మూమెంట్ ఉండడానికి ఛాన్స్ ఉందని చెప్పాను. ఇంత పెద్ద విక్ వచ్చింది అనేది ఈ విక్లో తీసుకుంటారని ఖచ్చితంగా. డౌన్ తీసుకున్నారనుకోండి, ఈ ఇక్కడ మనం ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేస్తాడు ఈ మహా అయితే ఇక్కడ 90 తీసుకున్నాడు అనుకోండి, ఇక్కడ ఎంత వచ్చింది 65 30 పాయింట్స్. ఇది 30 పాయింట్స్ క్యాప్చర్ అనేది బ్యాంక్ నిఫ్టీలో చాలా వేస్ట్ అని నన్ను అడిగితే. అంటే 30 × 15 450 ఒకటి సెల్లింగ్లో ఉంటే ఒక సెల్లింగ్లో పొజిషన్ తీసుకుంటే చాలా ఇంపాక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో మనం ఎప్పుడు కూడా ఇక్కడ డౌన్ ఈ ఎల్లో ఇటు సైడ్ వచ్చేయాలి, రెడ్లు పైకి వెళ్ళిపోవాలి, అప్పుడు ప్లాన్ చేసుకోవాలి వాటికి. బ్యాంక్ నిఫ్టీలో కూడా సపోజ్ బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి ఇక్కడ ఇంతలాగా వచ్చింది కదా. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ అంటే స్క్లాపింగ్ చేసే వాళ్ళకి మాత్రం నేను చెప్తున్నాను. సపోజ్ ఇక్కడ గ్రీన్ పడింది కదా, ఇక్కడ గ్రీన్ పడింది కదా, ఇక్కడ ఈ స్పెసిఫిక్ క్యాన్స్ ఏదైతే ఉన్నాయో దగ్గర క్యాన్స్ ఎప్పుడైతే ఉన్నాయో మీరు రిస్క్ తీసుకుంటే మాత్రం ఇక్కడ దీన్ని 157 155 150కి స్టాప్ లాక్స్ పెట్టుకొని ఇక్కడ దీనికి ఎంత పొజిషన్ 170 కదా, హైయెస్ట్ వెళ్ళింది 174. సో 170కి పెట్టుకొని ఒక 10 రూపీస్ 15 రూపీస్ దీంట్లో తీసుకొచ్చాను మళ్ళీ. ఇప్పుడు సపోజ్ 170కి మనం పెట్టుకున్నాం,
రూ. 10 180 అంటే నియర్లీ మనం అనుకున్న 5% కూడా ఈ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేస్తుంది ఇంచుమించుగా. అంటే స్క్రాపింగ్ చేసే వాళ్ళకి ఈ విధంగా స్క్రాపింగ్లో మనకి ప్రాఫిట్స్ ఎర్న్ చేయడానికి ఎక్కువ చాయిస్ ఉంది. కానీ ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ అండి. మీరు ఏదో సైలెంట్గా ఉండి అది 180లోనే ట్రిగ్గర్ అవుతుందా 185 మనకి ఎంత వర్క్ చేస్తే అంత ఈజీగా అమౌంట్ గెయిన్ చేస్తాం. సపోజ్ చెప్పాలంటే ఆల్మోస్ట్ మీరు మనం ఒక కార్ డ్రైవింగ్ చేస్తున్నాను ఏదో 1 మంత్కో 6 మంత్స్కో కార్ డ్రైవింగ్ చేశాను అనుకోండి, నాకు స్టీరింగ్ అనేది చాలా కొద్దిగా మేబీ కొద్దిగా ఒక 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్ డిఫికల్టీగానే ఉంటుంది. సో అలాగా అది కొత్త అనుకోండి, నాకు ఇంచుమించు 1 వీక్ 10 డేస్ నియర్లీ 1 మంత్ కొత్తగానే ఉంటుంది. సో ఆ విధంగా ఫైండ్ అవుట్ చేయడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఇలాంటి స్పెసిఫై ట్రేడ్లో మన స్క్రాపింగ్లో ఇలాంటివి వర్కౌట్ అవుతాయి. అంటే 1 మినిట్ అంటే ఫాస్ట్ మూమెంట్ అండి. మనం యాప్ మొబైల్లో పెట్టుకున్న తర్వాత అది మనకి ఐదర్ 3% 4% కొట్టిందా మనం లెఫ్ట్ అయిపోవాలి. కానీ టార్గెట్ స్టాప్ లాస్ కూడా మనకి స్పెసిఫైగా దాని పక్కన ఈ వి ఫ్యాక్ట్ వచ్చింది చూసారా, వి ఫ్యాక్ట్లోనే నేను తీసుకోమంటున్నాను. అది కూడా ఇక్కడ తీసుకోకూడదు. మళ్ళీ మీరు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ తీసుకోమని చెప్పట్లేదు. ఇక్కడ వి ఫ్యాక్టర్ అయిపోయి ఇక్కడ ఈ వి ఇలాగ వచ్చింది. ఇక్కడ వి వచ్చిందంటే ఈ క్యాండిల్ క్లోజింగ్ ఇక్కడ ఈ క్యాండిల్ లేదనుకుందాం, క్యాండిల్ లేదని వి క్లోజ్ అవుతుంది కదా, ఇక్కడ తీసుకోమంటున్నాను నేను. అంటే ఇక్కడ తీసుకోమంటున్నాను, దీని హైకి తీసుకోమంటున్నాను. హైకి ఎంత 174 అంటే లిమిట్ ప్రైస్ ఏమో 170 పెట్టమంటున్నాను. 170 పెట్టారు మీరు ఇక్కడ 170 పెట్టారు అనుకోండి, 171 అని ఆటోమేటిక్గా మనకి ప్రైస్లో 168లోకి వచ్చింది. 168 169కి వచ్చింది. 170 అంటే ప్రైస్ ట్రిగ్గర్ అయిపోద్ది. నేను చెప్పింది 5% చెప్తున్నాను. ఇంచుమించు 195 వెళ్ళింది. అంటే మన టార్గెట్ ప్రకారం 181 అంటే నియర్లీ 6% వచ్చినట్టు అక్కడ. 195 అంటే 20% మోర్ దెన్ తీసారు మీరు. అంటే 17 ఇంటూ ఐ మీన్ 17 రూపీస్ కదా మనకి 170 యాడ్ చేయాల్సిందే. సో 10% తీసాం. 10 to 11% తీసినట్టే కదా. ఎందుకంటే 1,10,000 పోర్ట్ఫోలియో ఈ ఒక్క క్యాండిల్ మనం మ్యాక్సిమం చేస్తుంది ఇన్ బ్యాంక్ నిఫ్టీ. అది కూడా ఈఎంఐస్ కూడా మనకి సపోర్ట్ చేయాలి. ఈఎంఐలు కూడా ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ద సేమ్ టైం ఇక్కడ కూడా మనకి చూడండి ఒకసారి రివర్స్లో ఉంటుంది. ఇక్కడ ప్లస్ పాజిటివ్ ఉండి రివర్స్లో ఇక్కడ చూడండి. ఇది హైలైట్ అయిపోయింది చూసారా, ఇది హైలైట్ అయిపోయింది. ఇక్కడ వచ్చింది. ఇక్కడ మనం మూమెంట్ తీసుకోవాలి. అంటే ఇక్కడ ఈ క్యాండిల్ కంటే ఈ క్యాండిల్ మూమెంట్ తీసుకోవాలి. ఇక్కడ మూమెంట్ తీసుకున్నారనుకోండి అట్లీస్ట్ 25 పాయింట్స్ ఎట్టి ఆల్మోస్ట్ 49,024 ఉంది కదా. ఇక్కడ దీనికి కన్సల్టేషన్ లెవెల్ అండి ఇది 49,020. చిన్న స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ చిన్న స్టాప్ లాస్ అండి. అంటే సపోజ్ ఇక్కడ ఈ క్యాండిల్ హైక్ ఎంత వెళ్ళింది 49,060 అంటే 49,060 లేకపోతే ఈ క్యాండిల్